మునిగేపల్లి గ్రామంలో ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థులుగా ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఒకళ్ళు అధికార పార్టీ నుంచి మరి ఒకళ్ళు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఇక్కడున్న ప్రజలను తెలుసుకుందాం, వాళ్ళు ఎవరిని ఎన్నుకోవాలనుకుంటున్నారు, వారు ఎందుకు ఎన్నుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ సమస్యలు ఏంటో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ఇక్కడ మేము ఇండిపెండెంట్ గా గంగా శ్రవంతి గారిని నిలబెట్టాము. ఎందుకంటే చదువుకున్న వ్యక్తులు ఉంది, గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడపాలని మా యూత్ అందరం కలిసి ప్రజలను, మా పెద్దవాళ్ళను కనుక్కొని ముందు అడిగేసి భారీ మెజార్టీతో శ్రవంతి గారిని గెలిపించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా సమస్యలు, ఇల్లు, అది గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు అవి వచ్చిన తర్వాత కొంతమందికి కావాలని ఇవ్వకుండా వాళ్ళ వరకు ఇచ్చుకొని, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకొని మిగతా వాళ్ళకి ఇవ్వకుండా, అదేవిధంగా వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్లు చేసి మీ బిల్లు ఎట్లా వస్తాయి, ఎట్లా మీరు మాకు ఓటు వేయకుంటే మీ బిల్లులు ఆపుతాం, అది ఇది చెప్పడం జరుగుతుంది. అలాంటిది ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే ఒకసారి బిల్లు వచ్చిన తర్వాత అది ఆపటానికి వాళ్ళ ఇంట్లో డబ్బులు ఇవ్వట్లేదు. వాళ్ళు పోయి మంత్రి కాడ కూర్చున్నా, ఎవరి కాడ కూర్చున్నా కూడా ఆ బిల్లులు ఆపడానికి ఎవరికి రైట్స్ లేవు. అదేవిధంగా శ్రవంతి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాము మేము. అది కంపల్సరీ, అది ఎవరు ఆపినా ఆగేది కాదు. అదేవిధంగా నేను 7వ వార్డుకి పోటీ చేస్తున్నాను. అదే గ్రామంలో ఏ సమస్య ఉన్నా కూడా కంపల్సరీ మేము ఈసారి ఈ 5 సంవత్సరాల్లో ఏ పనైనా అందరం కలిసికట్టుగా పనిచేసి ఆ సమస్యని పూర్తిగా చేస్తాము. మునిగేపల్లి గ్రామంలో 7వ వార్డు నుంచి లక్ష్మణ్ గారు నిలబడ్డారు స్వతంత్ర అభ్యర్థిగా. వారు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్య మా దృష్టిలో ఉంది. ప్రతి సమస్యని గవర్నమెంట్ తో సంబంధం లేకుండా గ్రామ సర్పంచ్ నిధుల నుంచే సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలకు మాటిస్తున్నారు. అదేవిధంగా ఇంకా విద్య, వైద్యపరంగా ఏమైనా సమస్యలు ఉంటే వాటిని ఎలా పరిష్కరిస్తారో వారి మాటలు అడిగి తెలుసుకుందాం. ఇక్కడ దరిదాపు నిరుద్యోగ వృత్తి చాలా ఉంది. వాళ్ళకి చదువుకోవడానికి కంపల్సరీ బుక్స్, అదేవిధంగా స్కూల్ డ్రెస్, షూ ఇలాంటివి గ్రామ పంచాయతీ నిధులతో కాకుండా మా సొంత ఖర్చుతో కూడా మేము వేసుకొని పిల్లలకి ఇవ్వటం జరుగుతుంది.